ఖమ్మం సిటీ బస్ స్టాండ్ అసాంఘిక శక్తులకు నిలయంగా మారింది. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో మందుబాబులకు సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు ఊతమిస్తోంది. రాత్రి 10 గంటల తర్వాత బస్ సర్వీసులు ఉండకపోవడంతో నిర్మానుష్యంగా మారుతుంది. బస్టాండ్లో నిర్వహిస్తున్న ప్రయాణికుల సొమ్మును దొంగలు దోచుకుంటున్నారు. దీంతో సెక్యూరిటీని ఏర్పాటు చేసి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫ్యాక్షన్ గడ్డ అయిన ఆలగడ్డలో హైటెన్షన్ నెలకొంది. ఆలగడ్డ వదిలి వెళ్లాలని ఏవీకి అఖిలప్రియ మాస్ వార్నింగ్ ఇస్తే ఏం జరిగినా ఆలగడ్డలోనే తేల్చుకుంటానంటూ కౌంటర్ అటాక్కి దిగారు ఏవి సుబ్బారెడ్డి. దీంతో ఏవి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కడిదొడ్డి గ్రామంలో చేతికొచ్చిన వరి పంట వర్షం కారణంగా నేలకొరిగింది. దాదాపు 100 ఎకరాల వరి పంట నష్టపోయిందని రైతులు ఆవేదన పడ్డారు. వెంటనే వ్యవసాయ అధికారులు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన పంటకు నష్టపరిహారం చేకూర్చాలని కడిదొడ్డి గ్రామ రైతులు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రి క్యాజువాలిటీ విభాగం సమీపంలోని వాష్రూంలో భ్రూణ ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. శిశువు 6 నుంచి 7 నెలల వయసు ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు భ్రూణ శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రేమించుకోవడానికి కులం మతం అవసరం లేదని, పెళ్లికి ఆస్తులు అంతస్తులు అంతకన్నా అవసరం లేదని, చివరకు జెండర్ కూడా అడ్డు కాదని నిరూపించాడు ఓ యువకుడు. ట్రాన్స్జెండర్ను వివాహం చేసుకొని ఆమెకు కొత్త జీవితాన్నిచ్చాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడంపల్లి గ్రామానికి చెందిన కర్ణ అంజలి అనే ట్రాన్స్జెండర్ను గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన యువకుడు మ్యాట్ని శ్రీనివాస్ వేదమంత్రాల నడుమ లక్ష్మీపూర్ శివాలయంలో వివాహం చేసుకొని ఒకటయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా దేవకద్ర నియోజకవర్గంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రంను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు ఇచ్చిన హామీ మద్దతు ధర 2300 రూపాయలతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ముందస్తు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ప్రయాణికులు సిబ్బంది సహకారంతో దసరా పండుగ సీజన్లో డిపో లాభాలు ఆర్జించిందని నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య అన్నారు. పండుగల సీజన్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి స్పెషల్ సర్వీసులతో 100 ప్రత్యేక సర్వీసులు నడిపించామని అన్నారు. 16 రోజుల్లో సంస్థకు దాదాపు 3,68 లక్షల ఆదాయం వచ్చిందని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలో నందిపేట్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు కంప్లైంట్ చేశారు. సికింద్రాబాద్ ముత్తాలమ్మ ఆలయం వద్ద హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువులను చెక్కగాళ్లు నపుంసకులు అనడం ఏంటని ప్రశ్నించారు. రూపాయి వైద్యం అంటూ ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యేకు అదే హాస్పిటల్లో వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా సోమల మండలంలో గార్గయ్య నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ఉధృత ప్రవాహానికి పెద్ద ఉప్పరపల్లి నుంచి బోనమంద వైపు వెళ్లే రహదారి కొట్టుకుపోయింది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న 6 గ్రామాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రజలెవరూ సాహసాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లా ప్రజలు మాత్రం రాకపోకలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం సెంటర్లోని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపటాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం మంచిది కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇంతటి గొప్ప పని చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించాలని అన్నారు. మూసీ ప్రక్షాళన విషయంలో తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కేటీఆర్ మానుకోవాలని హితవు పలికారు. ఢిల్లీలో దీపావళికి ముందే గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ క్షీణించింది. గాలి నాణ్యత క్షీణించడంపై అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో నేడు కేటీఆర్ సహా 4 సాక్షుల వాంగ్మూలాలను నాంపల్లి కోర్టు రికార్డు చేయాల్సి ఉంది.
ఈరోజు కేటీఆర్ కోర్టుకు హాజరవుతారనుకుంటున్న క్రమంలో కేసు వాయిదా పడింది. పరువు నష్టం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లు కోర్టు తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తిరుమల వెళ్లడానికి ముందస్తు ప్రణాళికతో ఉన్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రేపటి నుంచి జనవరి దర్శన టికెట్ల విడుదల చేయనున్నారు టీటీడీ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో అమ్మఒడిగా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీఏ సర్కార్ తల్లికి వందనంగా మార్చింది. ఈ పథకంపై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే జనవరిలో తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సారం లేని భూమి, విద్య లేని జీవితం ఒకటే అని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్యా సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించేందుకు సమావేశం అయినందుకు అభినందనలు తెలిపారు. మనిషి జీవితంలో విద్య అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. దేశ ముఖ చిత్రాన్ని మార్చేది విద్య అని అన్నారు. రాష్ట్రంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణకు వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. సింగూరు ప్రాజెక్టుకు వరద తాకిడి పెరగ్గా జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం పూర్తి స్థాయిని తాకింది. మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా ఈ నేపథ్యంలో అధికార బీజేపీలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ సామర్థ్యాన్ని మణిపూర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆ లేఖలో ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఎయిర్లైన్ సంస్థలకు చెందిన పలు విమానాలకు వరుసగా 4వ రోజు నుంచి బాంబు బెదిరింపులు వస్తున్నాయి. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఇప్పటివరకు జరిగిన సంఘటనలో కొంతమంది మైనర్లు ఆకతాయిల నుంచి వస్తున్నాయి. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం గురించి చర్చిస్తున్నామన్నారు. ఇవన్నీ చిన్న చిన్న సంఘటనలని అన్నారు. వీటి వెనక కుట్రలు ఉన్నాయనే ఊహాగానాలపై వ్యాఖ్యానించలేమని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి సీనియర్ నేత బీజేపీ ప్రహ్లాద్ జోషికి ఊహించని షాక్ తగిలింది. ఆయన సోదరుడి అల్లుడిపై బెంగళూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బసవేశ్వర్ నగర్ పోలీసుల కథనం ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల్లో పార్లమెంట్ టికెట్ ఇప్పిస్తానని చెప్పి తనను మోసం చేశారని మాజీ జేడీఎస్ ఎమ్మెల్యే సునీతా చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర మంత్రి సోదరుడు గోపాల్ జోషి, సోదరి విజయలక్ష్మి జోషి, గోపాల్ కొడుకు అజయ్ జోషిపై భారత న్యాయ సంహిత ప్రకారం చీటింగ్, నమ్మకద్రోహం కింద కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఇవాళ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా పలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ప్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే 5 కోట్లు ఇవ్వాలంటూ హెచ్చరించారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసులు వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నెంబర్ ఎవరిది, మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కునే పనిలో పడ్డారు. కొరియా ద్వీపకల్పంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరినాయి. దక్షిణ కొరియాపై పూర్తి స్థాయి యుద్ధానికి దిగేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతుందన్నదనే వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలంటూ చీఫ్ జస్టిస్ కోర్టులో స్పెషల్ మోషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల తరపున అడ్వకేట్ మోహిత్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో కాలేదని అందులో పేర్కొన్నారు. అయితే కేసు సోమవారం విచారణ జరుపుతామని సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్
రవీంద్ర సెంచరీతో చెలరేగాడు. దీంతో న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 402 పరుగులు నమోదు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు నమోదు చేసింది. మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మూసీ సుందరీకరణ చేసినా పునరుజ్జీవం చేసినా అందుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ మూసీకి ఇరువైపులా రీటైనింగ్ వాల్ను నిర్మించి డ్రైనేజ్ వాటర్ అందులో కలవకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మూసీలో 3 రోజులు ఉండాలని, అక్కడ ఉండే వారి బాధ మీకు తెలుస్తుందని, అంటే అంత ఉలికిపాటు ఎందుకు డ్రామారావు అంటూ ప్రశ్నించారు. సీఎం మూసీ ప్రక్షాళన గురించి వివరంగా చెప్పడంతో రాత్రి నిద్ర పట్టలేదా అంటూ నిలదీశారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇటీవల బంగారం ధరలో హెచ్చుతగ్గులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రేట్లతో మహిళల్లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొనగా మరోసారి నిరాశకు గురవుతూ ఉంటారు. నేడు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇవాళ ఏకంగా 2000 రూపాయల వరకు పెరిగి తెలుగు రాష్ట్ర ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. మహిళల టీ20 వరల్డ్ కప్లో ఘోర వైఫల్యం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు న్యూజిలాండ్తో వన్డే సిరీస్పై ఫోకస్ పెట్టింది. ఈ నెలాఖరులో కివీస్తో 3 వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్కు బీసీసీఐ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో 16 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా కొనసాగనుంది. ఈ నెల 24న తొలి వన్డే జరగనుంది. బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాల్య వివాహాల నిరోధక చట్టం అమలుకు వ్యక్తిగత చట్టాలు అడ్డంకి కారాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. దేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం మార్గదర్శకాలను జారీ చేసింది. అనంతపురం తాడిపత్రిలోని సర్ సివి రామన్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ సర్టిఫికెట్లు ఇవ్వాలని కాలేజీ ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ తమ సర్టిఫికెట్లు అందించడంలో కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందంటూ వారు ఆరోపించారు. విద్యార్థుల నిరసనకు టీడీపీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ మద్దతు తెలిపారు. ఇదే ఘటనపై న్యాక్ టీంకు ఆయన ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు తొందరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. గత కొన్నాళ్లుగా హైదరాబాద్ నగరంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చీమ కుట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇటీవల సికింద్రాబాద్ కుమారికూడలో ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన ఘటనకు సంబంధించి ఘటనా స్థలిని ఈటల రాజేందర్ సందర్శించారు. ముత్యాలమ్మ దేవాలయంపై దాడిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, దాడి చేసిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ సుధా, తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, నటి ఆషికా రంగనాథన్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు పలువురు ముఖ్య నేతలు ఆ దేవదేవుని దర్శించుకున్నారు. జమ్మూ కశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదాను ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. కేంద్ర పాలిత ప్రాంత సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేసిన మరుసటి రోజే మంత్రిమండలి తీర్మానం చేసింది. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు. ఈ విషయంపై ప్రధాని మోదీతో చర్చించేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ వెళ్లనున్నారు. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నిర్మాణ సమయంలో అక్కడి ప్రజలను బలవంతంగా తరలించామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. మూసీ నుంచి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్కు వెళ్దామని సవాల్ విసిరారు. స్వయంగా నేనే కారు డ్రైవింగ్ చేస్తా, నా పక్కన కూర్చో, ఇద్దరం కలిసి వెళ్దామన్నారు. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్కు భారీ ఊరట లభించింది. సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్ పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. తన ఇద్దరు కూతుళ్లను సద్గురు బ్రెయిన్ వాష్ చేశారని, వాళ్ళని ఈషా యోగా సెంటర్ నుంచి బయటకు రానివ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఇటీవలే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినటువంటి విషయం తెలిసిందే. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపి కేసును కొట్టేసింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఆసుపత్రిలో మంటలు చెలరేగి ఈ ప్రమాద సమయంలో ఐసీయూలో ఉన్న రోగి మృతి చెందారు. సుమారు 80 మంది పేషెంట్లను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు.
తల్లికి భయపడి ప్రియుడిని ట్రంక్ పెట్టెలో పెట్టి తాళం వేసిన ఘటన బీహార్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇంట్లో బట్టల సామాన్లు చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అప్పటి వరకు ఇంట్లో ఉన్న యువతిని నిలదీశారు. తాను ఏమీ లేదని కంగారు పడుతూ సమాధానం ఇవ్వడంతో అనుమానం వచ్చిన తల్లి సోదరుడు పెట్టెను తెరవాలని చెప్పారు. పెట్టె తాళం తెరవగా అందులోంచి ఓ యువకుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆ యువతి సోదరుడు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈస్ట్ గోదావరి నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కేపీహెచ్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సేవించిన విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా గణపతి పూజ అనంతరం స్వామివారికి అభిషేకాలు చేశారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మాల్యవంతునిపాడు గ్రామంలోని గుండ్లకమ్మ బ్రిడ్జిపై భారీగా వరద నీరు చేరింది. గంటకు నీటి మట్టం పెరుగుతుండడంతో మార్కాపురం మాల్యవంతునిపాడు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. చెరువులు వాగుల వంకల దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ సిబ్బంది నియమించారు. జనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. ఓ యువకుడు స్టేషన్లోకి వచ్చి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం ప్రయత్నించాడు. తన భార్య కుటుంబ సభ్యులతో తనకు తరచూ గొడవలు అవుతున్నాయని, ఇదే విషయంపై పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోయాడు. బాధితుడు శ్రీను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా గొంతు నొక్కే విధానాన్ని ఎంచుకున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ నఫరత్ కా బజార్గా మారుతుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నానని వాగ్దానం చేశారు. కానీ తెలంగాణ విద్వేషాల బజారుగా మారుతుందని తెలిపారు. రాత్రిపూట యువతులను అరెస్ట్ చేయడానికి మీకు ఎంత ధైర్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త నాటకానికి తెరలేపారు. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు ఒక నియంతగా వ్యవహరించిన జగన్ నేడు కూటమి ప్రభుత్వ పాలన అవినీతి పాలన అని విమర్శలు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ అంటేనే అవినీతి అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని, కూటమి ప్రభుత్వ పాలన అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పారు. జగన్ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. రోజుకో అబద్ధం చెప్పి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చూస్తున్నారని ఆమె విమర్శించారు. జగన్ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆమె పేర్కొన్నారు. ఇకనైనా పులివెందుల ఎమ్మెల్యే తన తీరును మార్చుకోవాలని సూచించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కేసుపై ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ స్పందించారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసి షాక్ అయ్యానని, నేరం రుజువు కాకముందే ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డును వెనక్కి తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. తాను జానీ మాస్టర్ దగ్గర 2 ఏళ్లు పనిచేశా, ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని ఆమె పేర్కొన్నారు. లిక్కర్ వ్యాపారంలో టీడీపీ ప్రజాప్రతినిధులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఎంతో శ్రమించారు, త్యాగాలు చేశారని గుర్తు చేశారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే వైసీపీకి మనకి తేడా లేదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరలా పెరిగింది. దీంతో డ్యాం పూర్తిస్థాయి నీటి మొత్తం 885 అడుగులకు చేరుతుండటంతో డ్యాం ఒక్క గేట్ ద్వారా జలవనరుల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీరామ్ దాస్ మోహన్ గేట్ల స్విచ్ ఆన్ చేసి నీటి విడుదలను ప్రారంభించారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బిఎం పార్వతికి స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మైసూరులోని ముడా కార్యాలయంపై ఈడీ అధికారులు దాడులు చేశారు. 12 మంది అధికారుల బృందం ముడా కార్యాలయంలో సోదాలు చేపట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు కజాన్లో ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనున్న 16వ బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 22 నుంచి 23 వరకు రష్యాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ తెలిపింది.